గట్టిగా చెప్పండి కొడుతూ అందరం కలిసి. కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిపెనుగా, కలుషము పాపి కరుణను చూపి నన్ను వెలిగెనుగా. ప్రతి ఒక్కరు కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిపెనుగా, కలుషము పాపి కరుణను చూపి నన్ను వెలిగెనుగా. అజయుడా విజయుడా సజీవుడా సంపూర్ణుడా, అజేయుడా విజేయుడా సజీవుడా యేసు సంపూర్ణుడా. సిలువలో విలువ నాకు తెలిపెనుగా, కలుషము పాపి కరుణను చూపి నన్ను వెదికెనుగా. కష్టాలలో నష్టాలలో నన్ను ఆదుకున్నావయ్యా, వ్యాధులలో బాధలలో కన్నీరు పిలిచావయ్యా. మధురమైన నీ ప్రేమను మరువగలనా? అనుక్షణం ఆలోచనలో నీవే, నిరీక్షణ నీవే. అట్లందరం కలిసి చూడాలి పాడదాం. కష్టాలలో నష్టాలలో నన్ను ఆదుకున్నావయ్యా, వ్యాధులలో బాధలలో కన్నీరు తుడిచావయ్యా. కష్టాలలో నష్టాలలో నన్ను ఆదుకున్నావయ్యా, వ్యాధులలో బాధలలో కన్నీరు తుడిచావయ్యా. మధురమైన నీ ప్రేమ మరువగలనా నా దేవా, మధురమైన నీ ప్రేమ మరువగలనా నా దేవా. అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరీక్షణ, అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరీక్షణ. కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిపెనుగా, కలుషము పాపి కరుణను చూపి నన్ను వెదికెనుగా. కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిపెనుగా, కలుషము పాపి కరుణను చూపి నన్ను వెదికెనుగా. ఇద్దరు మందిరానికి వెళ్ళారట. ఒకడు పరిసయ్యుడట, ఒకడేమో సుంకరి అట. పరిసయ్యుడు అంటున్నాడు, ప్రభువా నేను ఉపవాసం ఉంటా. చూద్దాం రండి లూకా సువార్త. ఒకడేమో పరిసయ్యుడు, మరొకడేమో 10వ వచనం 18వ అధ్యాయం. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయముకు వెళ్ళిరి. ఈరోజు ప్రార్థన చేయడానికి ఇంతమంది మనుషులు దేవాలయమునకు వచ్చిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరే. పరిసయ్యుడు నిలవబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటా, నా సంపాదన అంతట్లో 10వ భాగం చెల్లిస్తా. తనలో తాను ప్రార్థన చేసుకొనుచు ఉండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక తన గుండెలు బాదుకొనుచు
దేవా పాపినైన నన్ను కరుణించో అని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. ఒకడేమో దీనత్వం కలవాడు, మరొకడేమో ఆత్మీయ గర్వం కలిగినవాడు. గర్విష్ఠేమో గర్వంతో వచ్చాడు, గర్వంతో పోయాడు. కానీ దీనత్వంతో వచ్చిన వాడేమో నీతిమంతునిగా తీర్చబడి దేవుని సన్నిధి నుంచి వెళ్ళాడు. సహోదరి, సహోదరుడా, నువ్వు దేవుని బిడ్డగా ఉండాలని ఆశపడుతున్నట్లయితే నీలో గర్వము కనిపించడానికి వీల్లేదు. యెహోషువ తన ఎదుట దేవుని దూత అనగా దేవుడే నా ఎదుట ఉన్నాడు అని గుర్తించినప్పుడు సాష్టాంగపడ్డాడు. దేవుని సన్నిధిలో మోకరించటం, దేవుని సన్నిధిలో ఒబ్బిడి కలిగి కూర్చోవటం, చక్కగా కూర్చోవడం, పక్కవారికి గౌరవిస్తూ కూర్చోవడం, అది నీ ఆత్మీయతను, నీ వినయాన్ని తెలియచేస్తుంది.